నా పేరు కోరగడ్డ శ్రీకాంత్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గుడివాడ నియోజకవర్గం. మొన్న పవన్ కళ్యాణ్ గారు గుడివాడ నియోజకవర్గంలో రూరల్ మండలం మల్లాయిపాలెం గ్రామంలో పర్యటించడం జరిగింది. ఏదైతే పల్లె పండుగ అనే కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు గుడివాడలో కలుషిత నీరు ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఆ పల్లె పండుగ కంకిపాడులో జరిగిన కార్యక్రమంలో ఆయనకు ప్రత్యక్షంగా 2 బాటిల్ ద్వారా పవన్ కళ్యాణ్ గారికి చూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించి అధికారులను ఆదేశించారు. ఇక్కడ అన్ని కూడా టెస్టులు చేసి నీరు ఎలా ఉన్నాయని పరీక్ష చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆదేశించడానికి అనుగుణంగానే వెంటనే 3,40,00,000 రూపాయలని ఏదైతే 43 గ్రామాలకి గుడివాడ నియోజకవర్గంలో తక్షణమే ఆ యొక్క వాటర్ బెడ్లు రిపేర్ చేయమని చెప్పి ఆయన తక్షణమే స్పందించారు. అవన్నీ కూడా పూర్తయ్యి ఉపయోగంలోకి వచ్చి ఆ వాటర్ ఫిల్టర్ బెడ్లన్నీ కూడా రిపేర్ చేయడం జరిగింది. ఆ 43 గ్రామాలు కూడా ఏదైతే కలుషిత నీరుని కూడా శుద్ధి చేసి మంచినీరుగా అందించే కార్యక్రమాన్ని మల్లాయిపాలెంలో ఆయన పరీక్షించడానికి స్వయంగా ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక చిన్న గ్రామం వచ్చి ఆయన ఈ యొక్క మంచినీరుని పరీక్షించి ప్రజలని అందరినీ కలుసుకుని ఆ నీరు ఎలా ఉన్నాయో తెలుసుకున్న గొప్ప నాయకుడు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన అలాగే ఏదైతే ఎన్ఆర్జీఎస్ లో ఇక గుడివాడ నియోజకవర్గమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే మట్టి రోడ్లు లేకుండా సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక గొప్ప నిర్ణయం తీసుకుని దసరా పండుగ అప్పుడు ఆయన శంకుస్థాపనలు చేశారు. అలాగే ఈ రోజున మన సంక్రాంతి పండుగకి కరెక్ట్గా 50 రోజులు, సుమారుగా 50 రోజుల్లో అనేక గ్రామాల్లో సుమారుగా 11,000 రోడ్లు ఈ రోజున అయిపోయినాయి అని చెప్పి మనందరికి సమాచారం ఉంది. ఇవన్నీ కూడా చేశారంటే కనుక మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి వల్లే జరిగినాయి అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. మేమందరం కూడా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఇటువంటి మంచి నాయకుడిని మనందరం కూడా రేపొద్దున రాబో రోజుల్లో ఆయనకి మద్దతుగా ఉండి ఆయనకి మరింత పనులు మనం చేసుకునే విధంగా ఆయనకి సహకరించాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పుడు ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గాన్ని నుంచి గుడివాడ నియోజకవర్గ ప్రజలుగా కానీ జనసేన పార్టీ నాయకులుగా కానీ ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 43 గ్రామాలకి మంచినీరు అందించిన మంచినీటి ప్రదాత మా కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. అలాగే సీసీ రోడ్లు ఇచ్చారు. అలాగే ఈ గుడివాడ నియోజకవర్గాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. కాబట్టి ఆయనకి చేతులిచ్చి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. గుడివాడ నియోజకవర్గ ప్రజలుగా ఇటువంటి మంచి కార్యక్రమాలు, మంచి నాయకుడు ఇంకా ఉండాలని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారి మరొకసారి గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.